అస్మద్గురుభ్యో నమః. శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః. రేపు 17 ఫిబ్రవరి 2026 మంగళవారము, మాఘమాసంలో చివరి రోజు అమావాస్య. అసలే అమావాస్య అది మంగళవారంతో కూడుకొని వస్తున్నది. దీని అంగారక అమావాస్య అని, భౌమ అమావాస్య అని అందరూ. ఈ భౌమ అమావాస్య రోజు ఎటువంటి దోషాలున్నా కానీ, కుజదోషం కానీ, లేక రాహుకేతుల దోషం, కాలసర్ప దోషం కానీ ఉన్నవారు ఈ భౌమ అమావాస్య రోజు తత్సంబంధిత ఆలయాలకు వెళ్ళేసి, అంటే కుజదోషం ఉన్నవారు దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కానీ, లేదా నవగ్రహాలయంలో కుజగ్రహం దగ్గరికి వెళ్ళేసి స్వామివారికి దీపారాధన చేసి నమస్కారం చేసుకోవడము, వారికి సంబంధించినటువంటి ధాన్యాలు దానం చేయడము, అలా చేయడం వల్ల కుజదోషానికి నివారణ జరుగును. అలానే కాలసర్ప దోషానికి దగ్గరలో ఉన్న పుట్ట నాగాలయం దగ్గరికి కానీ, లేదా నవగ్రహాలయంలోకి వెళ్ళేసి రాహుకేతులకు దీపారాధన చేసి వారికి సంబంధించిన ధాన్యాలు దానం చేయడము, అలా చేయడం వల్ల రాహుకేతుల దోషం అనేది మామూలుగా తొలగిపోను. ముఖ్యంగా రేపు మంగళవారము, ధనిష్ఠా నక్షత్రము, ఇది కుజ నక్షత్రము. ధనిష్ఠా నక్షత్రం అనేది కుజ నక్షత్రము. మంగళవారము, కుజ నక్షత్రము మరియు అమావాస్య ఈ మూడు కలిసి రావడం చాలా అరుదు అండి. అలాంటిది మరీ మాఘమాసంలో వచ్చినది. మాఘమాసము, మంగళవారము, అమావాస్య, ధనిష్ఠా నక్షత్రము ఈ 4 కలిసి రేపు మనకు ఎంతో అనుకూలమైనటువంటి రోజు. కుజదోష పరిహారానికి ఈరోజు మనము సంబంధించిన కుజాలయం, నవగ్రహాలయంలో కుజగ్రహానికి కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ స్వామివారికి పూజలు చేసుకోవడం వల్ల మనకు ఉన్నటువంటి కుజగ్రహ దోషము అనేది తొలగిపోను. జై శ్రీరామ్.